మేడం వస్తున్నారండి. మేడం వస్తున్నారు. మేడం వస్తున్నారండి. ఏంటి మేడం వస్తున్నారండి. మేడం రోజు వస్తారు కదా. ఎంత 400 జీతం పెరిగితే మాత్రం ఇంత ఓవర్ యాక్షన్ చేయాలా? వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏం చారి గారు ఈ రోజు స్మార్ట్ గా కనిపిస్తున్నారు? మా ఆవిడ బలవంత పెట్టి ప్యాంట్ షర్ట్ కొని పెడితే వేసుకున్నాను. ఇవాళ మా వెడ్డింగ్ డే. ఓ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మేడం. అందుకే పెళ్లి కొడుకులా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. మీరు సంతకం పెట్టాల్సినవి కొన్ని చెక్స్ ఉన్నాయి. ఎన్ని? 35. ఉదయమే 35 అంటే కష్టం. లంచ్ తర్వాత చేస్తాను. శక్తి కావాలి కదా. ఇంకా 17th ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. టికెట్ బుక్ చేయమంటారా? నేను వెళ్ళను. రామ్మోహన్ గారిని పంపించండి. పోనీ 24th సింగపూర్ లో. దానికి కూడా వెళ్ళను. ఆయన్నే పంపించండి. కాదమ్మా, దేనికి వెళ్ళను, ఏమి చేయనంటే అలా. లైఫ్ బోర్ కొట్టేసింది చారి గారు. పొద్దున్న లేస్తే అదే రొటీన్. లైఫ్ లో థ్రిల్ లేకుండా పోయిందండి. ఎందుకు పోదమ్మా? ప్రేమించాల్సిన వయసులో పేపర్ నడిపిస్తుంటే బోర్గానే ఉంటుంది. ప్రేమ లేదు గీవా లేదు. ఓ మంచి కుర్రాన్ని చూడండి, పెళ్లి చేసుకుంటాను. ఎలాంటి వాడిని చూడమంటావో చెప్పు. మీలాంటి వాడిని చూడండి. అలాంటి ఏజ్ కొంచెం ఎక్కువ అవుతుంది. చారి గారు మీ ఏజ్ కాదు, మీలాగా మంచి వాడిని చూడండి. ఎవరైనా అందమైన కుర్రవాడిని చూసి అడ్జస్ట్ అయిపోవాలి గానీ నాలాంటి వాడే కావాలని కూర్చుంటే కష్టం అమ్మా. మీరు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఏజ్ పెరిగింది కదమ్మా, ఫీలింగ్ ఎక్కువ. అగేంటి? లోపలేదో కాగితం కూడా ఉన్నట్టుందమ్మా. మలయాళంలో ఉంది, లెటర్ తెలుగులో ఉంది. చదువు మ్యాటర్ ఏంటో. మణి, మనల్ని వీళ్ళెప్పటికీ కలవనివ్వరు. నాకు నువ్వు ముఖ్యం, నీ ప్రేమ ముఖ్యం. నేను వీళ్ళ నుంచి తప్పించుకుని మనం ఎప్పుడూ కలుసుకునే చోట నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి బతుకుదాం. ఎన్ని సంవత్సరాలైనా నీకోసం అక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. నీ వసంత. ఎవరి మణి వసంత? సీవేస్ ఫిషింగ్ కంపెనీ ఎర్నాకుళం. ఇది బిల్ బుక్ పేపర్ మేడం. ఇదిలా డేట్ చూస్తే 2 సంవత్సరం క్రితందనే అర్థమవుతుంది. సర్లేండి, మీరు వెళ్ళండి. చారి గారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎక్కడో కేరళలో రాసిపడేసిన బాటిల్ 2 సంవత్సరాలు ట్రావెల్ చేసి వైజాగ్ వచ్చింది. చూస్తేనేమో లవ్ లెటర్ లా ఉంది, పేర్లు చూస్తేనేమో మణి వసంత అమ్మాయిల పేర్లాగే ఉన్నాయి. కాదు, మణి ఖచ్చితంగా అబ్బాయి పేరే. ఈ మణెవరు, వసంత ఎవరు? లెటర్ రాసే టైంకి వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ కలిశారా, ఇంకా కలవలేదా? విడిపోతే ఏ పరిస్థితుల్లో విడిపోయారు? ఈ 2 ఏళ్లలో ఇద్దరికి వేర్వేరు పెళ్లిళ్ళు అయిపోయాయా, లేదా ఒకరికి అయ్యి ఇంకొకరు మిగిలిపోయారా? అసలు ఆ అమ్మాయి ఈ లెటర్ ని బాటిల్లో పెట్టేందుకు పడేసింది? ఈ లెటర్ వెనుక ఏదో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓ పని చేయండి, రేపే దీని గురించి మన పేపర్లో కాలం రాయండి. సీసా తెచ్చిన సందేశం క్యాప్షన్ తో కేరళలో విడిపోయిన తెలుగు ప్రేమికుల ప్రేమ సందేశం వైజాగ్ చేరిందని రాయండి. అలాగే రేపు కొచ్చిన్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేయండి. కొచ్చిన్ కా? అవును. ఈ కాలం కంటిన్యూ చేయండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మరి పెళ్లి సంగతి? ఈ వయసులో మీకు పెళ్ళేంటండి? ఛీ! అబ్బో, కేరళలో రాసిపడేసిన బాటిల్ 2 సంవత్సరాలు ట్రావెల్ చేసి వైజాగ్ చేరింది. వైజాగ్ నుంచి కొచ్చిన్ వెళ్తే ఈ మణి వసంతల గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. సీసా తెచ్చిన సందేశం, తాజా వార్త, బాటిల్లో ప్రేమ కథ. చంద్రగొట్టు కూరగా ఈ ఆర్మోని నెట్టియ
ఫిషింగ్ కంపెనీ. See, madam, what is your problem? You want to speak English? Enna? Speak properly. Message. Don't confuse me. Okay? 100% లిటరసీ అన్నమాట. సి కెన్ యూ టెల్ మీ వేర్ ఇస్ ద సీవేస్ ఫిషింగ్ కంపెనీ? సీవేస్ ఫిషింగ్ కంపెనీ. നിർത്തടാ നിനക്ക് വേറെ ജോലിയില്ല എന്താ ഞങ്ങളാളെ തരുന്നത് അവൻ എവിടെ ആർക്കറിയാം ഞങ്ങളാലെ തൊട്ടറിഞ്ഞില്ല പിന്നെ കൈയും കാലും വെട്ടിക്കളയും നീ ആരടാ ഇതിനിടയില പറ അവൻ എവിടെ ഇരിക്കുന്നെന്ന് നിനക്ക് അറിയില്ല ഏയ് എന്റെ കയ്യൻ കാല് ഓടിക്കുന്ന తెలుగువారా? Konkini వాడు. అతనేనా మణేంటి? ఇక్కడ గొంతు దించుకొని మణి మణి కొట్టు అంటుంటే అతనే మణి అంటావా? ఎవరి మీది మణి? അവനടുത്ത് പറയൂ ഞാൻ അവന്റെ കയ്യും കാലും വെട്ടിക്കളയും వస్తాను. ఎందులో అవుతున్నావు? సాటి తెలుగువారు కదా, అభిమానం. మొన్న ఇలాగే తెలుగు వాళ్ళ కదా ఫోన్ లైన్ దగ్గర రానిస్తే జేబు కొట్టించాడు. నేను ఆ టైప్ లో కనబడుతున్నానా? నువ్వు ఏ టైపో నాకెందుకు? ఎంత పరందడిలో నీ చేతల్లో జరిగినది పులాసలే లేదా అంటే మలయాళం నీ జట్టు కట్టని. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? జస్ట్ లైక్ దట్. మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి, మీరు కూడా. Thank you. మీ పేరేంటి? రజనీకాంత్. ఏంటి? ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. మాస కొంచెం ఎక్కువ అనుకుంటా. నీ పేరేమిటి? పల్లవి. ఓ, పల్లవి రజనీకాంత్. నో, మిస్సెస్ పల్లవి రజనీ. గుడ్. ఎందుకు పేర్లు కల్పిస్తున్నారు? జస్ట్ చెక్ చేసుకుంటాను అంతే. అన్నయ్య మీరు మీరు ఉండేది ఎక్కడ అన్నాను? కాదు, దాని ముందే సౌండ్ ఇచ్చావు. అన్నయ్య అన్నాను. అన్నయ్య ఇంకేముంది, ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. బాయ్. అన్నయ్య 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 అన్నయ్య, మీరు మళ్ళీ ఇక్కడే ఉంటారా? ఇదేనా మీ ఇల్లు? అక్కడేమో మణి మణి అంటుంటే మనే అన్నావు, ఇక్కడ మా ఇంటికి వచ్చి మీల్లా అంటున్నావు. ఏమిటో ఇదంతా అర్థం కావట్లేదు నాకు. ఏమైంది అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? లేకపోతే ఏమిటి, పొద్దున్నే అన్నయ్య అని సెంటిమెంట్ తో ఏమిటి నాకు హింస? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రజని ఏంట్రా ఇది? నేను ఉప్పా చేయమన్నారు, నేను ఉప్పా చేశాను. కాకపోతే కొంచెం కలర్ తేడా. ఆ అమ్మాయి ఎవరు? ఏమో నాకు కూడా తెలీదు. పోనీ నన్ను చేయమంటారా? జీడిపప్పులేసి అద్దిరిపోయేలా చేస్తాను. ముందు నువ్వెవరో చెప్పు. టూరిస్ట్, కేరళ చూద్దామని వచ్చాను. అయితే పో కేరళ చూడు, ఉప్మాలో ఇవ్వద్దు. ఏంది? ఏయ్ రారా. అన్నయ్య అన్నయ్య, ఈ ఎదురు కాటేజ్ కూడా మీదేనా? నాది కాదు. మరెవరిది? ఎవరు తీసుకుంటే వాళ్ళది. ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? అవును, నువ్వు ఉంటానికి మనీ ఒప్పుకోడు. ఆయన పూర్తి పేరేంటి?
ఇదే లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ అడిగావు కదా శివమణి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అన్నయ్య, ఉమ్, ఆయనకి పెళ్ళైందా? నా గురించి అడగచ్చు కదా. నీకైతే ఏంటి, అవ్వకపోతే ఏంటన్నయ్య? చెప్పను. ఓయ్, అయ్యిందా లేదా? అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకు అవ్వలేదంటే అదొక పెద్ద స్టోరీ. హ్మ్, ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే చెల్లి. శివమణి, హ్మ్, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందమ్మా. ఇంతకీ నువ్వు అతను కలిసావా? కలిశాను. ఏమన్నాడు? అసలు ఎవరతను? మనిషి కొంచెం మొండిగడల్లా ఉన్నాడు. అడగంగానే చెప్పే రకం కాదు. అమ్మా, ఏదేమైనా మన కాలంకి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఆఫీసుకు వందల కొద్ది ఫోన్లు లెటర్స్ వస్తున్నాయి. నువ్వు ఒక్కసారి అతన్ని కలిసి ఆ ఉత్తరం గురించి, ఆ వసంతం గురించి అడిగి. కాఫీ ధైర్యంగా తాగొచ్చా? ధైర్యంగా తాగొచ్చు, తర్వాత ఏమవుతో తెలీదు. మ్మ్. హ్యాండ్ హాయ్ రజనీకాంత్ అన్నయ్య. హాయ్ డూప్లీ. ఏంట్రా చేయి ఊపుతుంది, నీకు తెలుసా? అది చేయి ఊపింది, నేను ఊపాను అంతే. మ్మ్. ఏంటి శివమణి గారు, కాఫీ తాగుతున్నారా? మ్మ్. మనం ఏం తాగితే దానికి ఎందుకురా, కొంచెం నోరు మూసుకోమని చెప్పు. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడట, మూసుకోమని ఆయన చెప్పాడు. మాకు అర్థమైందిలే, ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటున్నా.